హరే కృష్ణ. ఇప్పుడు జయద్రథుడు ద్రౌపదిని రథానికి కట్టేసి తీసుకెళ్తాడనమాట. ఇప్పుడు ద్రౌమ్యుడు ఉంటాడు అక్కడ. పాండవులేమో వేటకెళ్తారనమాట. ద్రౌమ్యుడు మాత్రమే ఉంటాడు. ఆ ద్రౌమ్యుడు పరిగెత్తుతూ ఉంటాడు. ఆయన కొంచెం వయసు అయిపోయింది కదా, పరిగెత్తలేక అలసిపోతూ ఉంటాడు, కానీ వెళ్తాడనమాట. ఈ విషయము ఇప్పుడు ధర్మరాజుకి ఏంటంటే, తన వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదంలో ఉంటే తన ఎడమ కన్ను కొట్టుకుంటుంది అనమాట. ఎడమ కన్ను కొట్టుకోగానే ధర్మరాజుకి అర్థమైపోతుంది, నా అక్కడ ఆశ్రమంలో ఏదో ప్రమాదం జరిగిందని. ఇంకేం చేస్తాడు, పాండవుల మొత్తం వచ్చేస్తారు ఆశ్రమానికి. రాంగలోనే అక్కడ ఋషి యొక్క భార్యలు చెప్తారనమాట, ఇలా జరిగింది, ద్రౌపదిని ఇలా అన్నాడు, బలాత్కారం చేయబోయాడు, తీసుకెళ్ళాడు, కట్టేసి రథానికి కట్టేసి తీసుకెళ్లారు అని చెప్తారనమాట. చెప్పంగానే పాండవులు మొత్తం పరిగెత్తుకుంటా వెళ్తారు. ఆ రథం ఎటెళ్ళిందో వెళ్తా ఉన్న సమయంలో ద్రౌమ్యుడు చూస్తారు. ద్రౌమ్యుడిని చూసి ఆయన పాపం అలిసిపోతాడు. ఆయన ఒక పక్కన కూర్చోబెట్టి, మేము వెళ్తాం, నువ్వు రావద్దని చెప్తారనమాట. ఇంకా ఆ రథం వెళ్తూ ఉంటుంది. ఆ రథానికి వెనకాల సైన్యం ఉంటారు. ఈ జయద్రథుడు ఏంటి, స్వయంవరానికి వెళ్తా ఈయన హంగు ఆర్భాటాల కోసం సైన్యాన్ని కూడా తీసుకెళ్తాడు. ఆ సైన్యాన్ని మొత్తం భీముడు అర్జునుడు చిత కొట్టేస్తారనమాట. కొట్టేసి జయద్రథుడు యొక్క ఫ్రెండ్ ఉంటాడు కోటిక్షయుడు, భీముడు ఒక్క గుద్దు గుద్దంగానే జయద్రథుడు చచ్చిపోతాడనమాట. చనిపోగానే ఇంకా ఏం చేస్తాడు, భీముడిని వెనకాల నుంచి ధర్మరాజు పట్టుకుంటాడు గట్టిగా. పట్టుకొని, ఇప్పుడు భీమా నేను ఒకటి చెప్తున్నాను అని ధర్మం చెప్తాడు. మళ్ళీ ఆయన ధర్మం మాట్లాడతాడు కదా, నువ్వు ఇప్పుడు జయద్రథుడు దొరికితే జయద్రథుడిని చంపొద్దు అని చెప్తాడు. అదేంటన్నయ్య చంపొద్దు, ఆ నీచుడు మన భార్యని ఇలా చేశాడు, వాడిని చంపటమా 10-100 ముక్కలుగా నరికేయటమా చెయ్యాలి ఏదో ఒకటే అని అంటాడనమాట. చంపొద్దు అంటావేంటన్నయ్య అని భీముడు అంటాడు. అంటే కాదు నాయన, ఇప్పుడు ధర్మం చెప్తాడు ఆయన, ధర్మాత్ముడు కదా. ధర్మరాజు చెప్తాడు, దుశ్శల ఎవరు, మనకి చెల్లెలు, కౌరవులకి చెల్లెలు, మన పెదనానికి ఒకే ఒక్క కూతురు, ఆమె జయద్రథుడు చంపితే తను వెదవవుతుంది, అలా నేను చూడలేను నాయన, నువ్వు చంపొద్దు అని చెప్తాడనమాట. కానీ వీళ్ళేమో ఓ కోపం తట్టుకోలేరు అనమాట. ఇప్పుడు జయద్రథుడిని వెతకటానికి వెళ్తారు. సరేలే అంటారు, వాళ్ళ అన్నయ్య దగ్గర వెతకటానికి వెళ్తారు. ఒక చోట దొరుకుతాడు జయద్రథుడు, పొదలో కూర్చుంటాడనమాట. వెళ్ళి జయద్రథుడిని బయటికి లాగుతారు. లాగిన తర్వాత ఆ జయద్రథుడిని ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.